ఇంకా ఈ సమస్యలు ఇక్కడతోటి దీన్ని అని కంప్లీట్ అయినాయి. ఇంక రెండోది ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి, అవన్నీ చేద్దాం, ఆలోచిద్దాం అని చెప్పాను. ఇప్పుడు మీరు నోటీస్ చేశారు, మళ్ళీ సీఓలు వస్తారు, వాళ్ళు నోటీస్ చేస్తారు. అది కాయిన్ కాస్ట్ అనేది ఎక్స్చేంజ్ లో అమ్మినా, బీసీట్ లో అమ్మినా, మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నా అది నాకు సంబంధం లేదు. మీకు ఇష్టపడిన రేటుకి మీరు అమ్మారు, మీ రేట్ ఆడికి నచ్చిన ఆడు కొన్నాడు, దాంట్లో నాకేం సంబంధం ఉండదు కదా. అది కొనుక్కున్నాడు, ఆ రేట్ నచ్చి కొనుక్కున్నాడు. అమ్ముకున్నాడు, ఆడు మళ్ళీ 100కి అమ్ముకొని 10 రూపాయలకి అమ్మేశాడు. ఇది వీడికి సంబంధం ఉండదు, అది ఆడికి సంబంధం ఉండదు. ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి 10,000కి అమ్ముకున్నాడు ఇంటర్నేషనల్ గా, అది ఎవరికి సంబంధం ఉండదు. కాబట్టి ఇక్కడతోటి ఈ క్లోజ్. ఇక మూడోది, ఇప్పుడు నెక్స్ట్ జరిగే విషయం చెప్తాను. ఆ నెక్స్ట్ జరిగేది ఏంటంటే బీసీటీలోని మనం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇద్దరం మాట్లాడిందే, అయినా మళ్ళీ చెప్తాను వాళ్ళకి చెప్పింది. బీసీటీలో అమ్ముకుంది ఏదైతే ఉందో దానికి 2 ఆప్షన్స్. బీసీటీలో అమ్ముకున్నట్టువే కొన్నట్టువే రెండింటికి జాగ్రత్త విను. నువ్వు అమ్ముకున్నావు, నువ్వు కాయిన్ అమ్మావు, లైన్ ప్రసాద్ కొన్నాడు, చూడండి. నువ్వు అమ్మినందుకు నీకు 100 రూపాయలు నీకు వచ్చేసింది. ఆయన కొనుక్కున్నందుకు ఆయన ఎంత కొన్నాడు? 150 రూపాయలు కొంటాడు. అప్పుడు నీది ఒక కాయిన్, కంపెనీది అర కాయిన్నర ఆడికి వెళ్తుంది. కాయిన్నర ప్రసాద్ గారికి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆయన 100 రూపాయలకి కొన్నట్టే కదా. అంతే అంతే. ఇప్పుడు 100 రూపాయలు కొన్నాడు ఆయన, 150 పెట్టలేదు. అంటే 1/3 కాయిన్ కంపెనీది, 2 వంతులు నీ కాయిన్ వెళ్తుంది. అప్పు మళ్ళీ చెప్పు. మనం అనుకున్నది ఏంది? 150 రూపాయలకి ఆయన కొంటాడు, 100 రూపాయలు నాకు వచ్చేస్తుంది, 50 రూపాయలు కంపెనీకి పోతుంది. అంటే హాఫ్ కాయిన్ ఇస్తున్నాం కాబట్టి. అవును, అంతే కదా. అంతే. ఆయనకి 150 రూపీస్ కి సుమారు మైనిట్స్ లెక్క వేసుకుంటే 750 రూపాయలు వస్తుంది. 750. ఇప్పుడు 100 రూపాయలు కొన్నాడు అనుకో, అదే పార్ట్ లో రిలీజ్ అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు 150 రూపాయలని 1/3 అంటే ఎంత? 50. 200 అంటే 100. మరి 100లో 1/3 అంటే 33 రూపాయలు 33 పైసలు. ఎంత ఉన్నది? 66 రూపాయల 6 పైసలు. 10 రూపాయలకు కొన్నారనుకో, 6 రూపాయలు 6 పైసలు, 3 రూపాయలు 33 పైసలు. ఆ రేషియోలో వెళ్తుంది. 150 పెట్టాలని రూల్ ఉండదు కదా, ఎవడు ఎందుకంటే అంత కొనుక్కుంటారు. అవునండి. 100 రూపాయల తర్వాత ఎంతైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవటం కొనుక్కోవడం జరుగుతుంది. వాడు 10 రూపాయలు కూడా కొనుక్కోవచ్చు కదా ఇది మైనిట్స్ లోకి. 10 రూపాయలు కొనుక్కునే 6 రూపాయలు నీకు వచ్చేస్తుంది, 6.60 పైసలు. 3 రూపాయలు 30 పైసలు కంపెనీకి వస్తుంది. ఓకే ఓకే. ఇలా కంపెనీకి వచ్చిన దాని గురించి ఏం చేస్తామంటే, ఇందులో నుంచి మళ్ళీ కొంత తీసి నాన్ స్టాకబుల్ కింద మళ్ళీ షేర్ చేస్తాను. కంపెనీకి వచ్చిన డబ్బులు నాన్ స్టాకబుల్ ఇస్తున్నాను ఇక్కడ. అవును, నువ్వు అమ్ముకున్న దాంట్లోది కాదు. అవును. ఇది మళ్ళీ 25 లెవెల్స్ ప్లస్ 25 లెవెల్స్. ఇక్కడ మదర్ లైన్ ఉంటది, రెఫరల్ లైన్ ఉంటది. ఇందులోను మదర్ లైన్ లో నీ పాత టీం ఉంటది, రెఫరల్ లైన్ లో మైనారిటీస్ లో ఎవరెవరు వస్తాడు, ఏ రాష్ట్రం, ఏ దేశం వాడు ఉంటాడు. ఇక్కడ 50 లెవెల్స్, అక్కడ 50 లెవెల్స్ వెళ్తుంది. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు మన యొక్క కాయిన్ కొనుక్కునేవాడిని పెంచాలి ఎక్కడ? బీసీటీలో. అంతే కదండి? అంతే. సో అటువంటిప్పుడు నా సజెషన్ ఒకసారి ఆలోచన మీరు, అది దాంట్లో లోటుపాట్లు మళ్ళీ మనం చూద్దాము. నేను అనుకున్నది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక హ్యూమన్ మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు తెలిసిన మా ఫ్రెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకటి ఉన్నాడు, మరి ఇవో కాయిన్ లేటెస్ట్ గా లాంచ్ అయిపోతా ఉంది, నువ్వు ఒకసారి నీకు ప్రెసెంట్ కాయిన్స్ లేవు కాబట్టి బీసీటీలోకి వచ్చి కొనుక్కోరా అని నేను చెప్పాను. వాడికి ఆ బీసీటీ లింక్ అవన్నీ ఇచ్చాను, మైనిట్స్ లో అకౌంట్ క్రియేట్ చేశాను, బీసీటీలోకి వచ్చాడు, వాడు కొనుక్కునేదానికి వచ్చాడు. అంతేనా? అలా ఒక 1000 కాయిన్లు కొన్నాడు వాడు.
నాకు దాని మీద ఎక్కువ కమిషన్ వస్తే నేను ఎక్కువ మందిని తీసుకుని వస్తాను. నేను 25 లెవెల్స్ మీద వచ్చేదానికంటే నా సజెషన్ ఆలోచించండి. నేను అనుకున్నది 5 లెవెల్స్ మించి వద్దు డాడీ అని. ఇక్కడ కమ్యూనిటీ డెవలప్ నేను ఇస్తున్నాను కదా, ఇక్కడ నేను నా కాయిన్స్ లో ఇస్తున్నాను. ఇంత ముందు అందులో తీద్దాను అనుకున్నా, ఇక్కడ నువ్వు అర్థం చేసుకున్నాను. ఎంత ఎక్కువ ఇచ్చేసిన పోను అందులో నుంచి తీసి సగం అమ్మినోడికి ఇచ్చేసిన ఎన్ని అమ్ముకోగలడు? తక్కువ అమ్ముతాడు. అంటే ఇప్పుడు 30 రూపాయలు వస్తుంది అనుకోండి, మనం అనుకున్నది ఆ రోజు ఏమనుకున్నాం, ఒరే 50 రూపాయలు వస్తుంది, సరే 20 రూపాయలు మెయింటెనెన్స్ తీసుకున్నా కూడా 30 రూపాయలు మనము కాన్స్టేబుల్ ఇద్దామని అనుకున్నాం మనం. అవును అవును, అందులో మార్పు ఏం లేదు. 30 రూపాయలు అనుకుందాం. నా సజెషన్ ఏంటంటే 30 రూపాయలు 20 రూపాయలు వీడికి ఇస్తే వాడు 1000 కాయలు అమ్మితే 20,000 వస్తుంది. ఎప్పుడు కూడా ఎవడంతే అమ్మిచ్చేవాడు ఇంపార్టెంట్, తీసుకొచ్చేవాడు ఇంపార్టెంట్. నేను నువ్వు అన్నట్టుగా దీన్ని ఇక్కడ చేసి ఆ 10 రూపాయలు అడ్డు పంచుతాం, ధర చూద్దాం దాన్ని. ఎలా సగం సగం అనే చేద్దాం, అది ఎలాగనేది మనం మాట్లాడదాం. నీ సజెషన్ కూడా మంచిదే. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే బయట ఇప్పుడు నాకు 10 రూపాయలు వస్తుంది. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఓకే, మంచి సజెషన్, దాన్ని మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ కంప్లీట్ చేసేద్దాం. ఈ పార్ట్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు కాయిన్ లైన్ ప్రసాద్ గా కొనుక్కున్నారు. కొనుక్కున్న దగ్గర నుంచి లైన్ ప్రసాద్ డాడీకి 2 ఆప్షన్స్ ఇక్కడ. ఒక ఆప్షన్ ఏంటంటే మైనస్ లో పెట్టేసుకోవచ్చు, అది మామూలే 1:5 వచ్చేస్తుంది. రెండో ఆప్షన్ ఏంటంటే ఇందులో కొనుక్కున్న కాయిన్ ని డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ అమ్ముకోవచ్చు. వెరీ గుడ్. ఇంటర్నేషనల్ లో 1000 రూపాయలు ఉన్నా ఇక్కడ మాత్రం 100 రూపాయలకే కొనుక్కోవచ్చు. ఇక్కడ మాత్రం 100 రూపాయలకే కొనుక్కోవచ్చు. 100 కావచ్చు, 150 కూడా కావచ్చు కదా. ఇక్కడ బి సీట్ లో కూడా రేట్లు మారుతాయి కదా. బి సీట్ లో మార్చదు డాడీ, బి సీట్ లో మార్చకూడదు. మార్చితే మళ్ళీ అక్కడ రివార్డ్ పాయింట్స్ ఎక్కువ ఇవ్వాలా. అయితే బి సీట్ లో రేట్ ఎంత పెడతారు? 100 కంటే తగ్గదు, 100 పైన అమ్ముకోలేదు, తగ్గదు పెరగదు. బీసీడీ లో ఫిక్స్డ్ రేట్ పెట్టేద్దాం అంటారా? అంతే అంతే. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. ఓకే రైట్. అయిపోయింది ఇక్కడ. అంటే బీసీటీ నుంచి ఇంటర్నేషనల్ కి వెళ్ళొచ్చు. వీడు అవసరం మేరకు 10 రూపాయలు కొనుక్కో, 100 రూపాయలు కొనుక్కో, పర్లేదు. ఎక్కువ కాయిన్స్ కొనేయాలి నీ దగ్గర ఉండిపోయాను అనుకో, అప్పుడు ఇంటర్నేషనల్ గా అమ్ముకో. ఓకే, నీ ఇష్టం, కొంటే కొనుక్కో, లేకపోతే అవసరం మేరకు కొనుక్కో, దాన్ని మన ప్రమేయం లేదు కదా. ఇలా ఉన్నప్పుడు నా ఉద్దేశం విను. కిబోలో ఉన్న వాళ్ళు ఇంటర్నేషనల్ లో అమ్ముకోవడానికి ఆడు మెంబర్ కాబట్టి డైరెక్ట్ గా ఆడ ఎస్వి అకౌంట్ నుంచి వెళ్ళిపోతాడు. అవును. కానీ అవుట్ కమ్యూనిటీ వస్తుంది కదా మనకి మైనస్ ద్వారా. మరి వాడి దగ్గర కాయిన్స్ లేవు, వాడికి తక్కువ దొరుకుతుంది కదా, ఎక్కువ అమ్మగలడు. అవును. ఆడు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో కంటే అక్కడ ఉన్న రేటు కొంటాడు. అవును. కానీ ఇక్కడ కొనుక్కుంటే మంచి రేటు కొనుక్కొని అమ్ముకుంటాడు. అప్పుడు అవుట్ సైడ్ కమ్యూనిటీ మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా వస్తుంది, ఇండియాగా ఒకటే కాదు కదా. అప్పుడు ఇక్కడ సేల్ పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంది, అక్కడ పెరుగుతుంది. ఇలాగే ఇది చేసుకోవచ్చు. ఇది అలా మనం తీసుకుంటున్నాం. అప్పుడు బయట కూడా నువ్వు రారా ఇక్కడ కాయిన్స్ కొనుక్కొని దాచుకోలేదు, కాయిన్స్ కొనుక్కొని అక్కడ అమ్ముకో అని చెప్తాడు. ఒకవేళ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో దీనికంటే తక్కువ ఉన్నది, మైనస్ కావలసినంత మాత్రమే కొనుక్కో, నువ్వు వెళ్ళి ఇంటర్నేషనల్ లో అక్కడ కొనుక్కో. ఓకే ఓకే. అంటే ఆప్షన్స్ అడిగి ఇచ్చినప్పుడు కస్టమర్ పెరుగుతారు. ఇక తర్వాత ఇక్కడ వెండర్ పార్ట్లు ఉంది కదా. వెండర్ పార్ట్లు అంటే షాపులు మనం ఇస్తున్నాం, ఆ షాపులు ఇచ్చిన వాడికి మంచి ఇన్కమ్ వస్తుంది, ఆడు ఎంత అంత, అది వేరే ప్లాన్, అది మైనిట్స్ లో. కానీ ఆ షాపులు ఇచ్చిన వాడు కూడా కాయిన్ తీసుకుంటాడు. అవును. నేను ఇప్పుడు నా షాప్ ఉంది, దాని బ్యాగ్ వచ్చి నాకు అకౌంట్ తీసుకో, మీకు వెండర్ అకౌంట్ అనేసి నాకు ఇచ్చింది. సో ఓకే, నేను తీసుకున్నాను. తర్వాత నేను వెళ్ళి కావాలంటే బీ సిటీలో కొనుక్కోవచ్చు, లేదా మనకి ఇవో కస్టమర్ ఎవరైనా వచ్చి నాకు కాయిన్స్ ఇవ్వచ్చా? అంతేనా?
నీ కాయిన్స్ ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో ఒక లిమిటేషన్ గా మాత్రం పంపిస్తాం. అంటే వీళ్ళందరూ వెళ్ళి పడిపోతే కే ఎక్స్చేంజ్ లో ఉన్నట్టు ఇక్కడ కూడా పోగైపోతారు. అవును, మీ సిటీలో ఉన్నట్టు అక్కడ కూడా ఎక్కువ అయిపోతుంది. అవును, అలాగే కే ఎక్స్చేంజ్ లో ఆగిపోయినట్టు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కూడా ఆపేస్తారు. మన వాళ్ళు వెళ్ళి తక్కువ పెట్టేస్తారు. మళ్ళీ పాడైపోతే ఇంక మళ్ళీ దాన్ని బాగా చేయలేం. ఇంకా మన కాయిన్ ఇంకేమీ చేసుకోలేం. అందుకని అక్కడ లిమిటేషన్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ బీసీట్ లో ఛాన్స్ ఇస్తున్నాం. అలాంటప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. బీసీట్ లో మాత్రమే పెట్టడానికి కొంత అవకాశం ఇచ్చి ఇక్కడ వెండర్ పార్టీలోకి ఇచ్చిన దాన్ని తక్కువ ఇచ్చినట్టు చేయాల. లేకపోతే ఇంటర్నేషనల్ లోకి అక్కడ అవ్వలేదు కాబట్టి ఇక్కడి నుంచి పంపించేస్తారు. ఆవిడ వెండర్ పార్టీలు ఓపెన్ చేసుకుంటాడు. ఆడు తక్కువ కొనేసుకుని మొత్తం ఇంటర్నేషనల్ పట్టుకెళ్ళి మళ్ళీ ఇటు నుంచి వెళ్ళి అక్కడ పోగైపోతాయి. అవును అవును. అందుకని ఇంటర్నేషనల్ లోకి వెళ్ళడానికి బీసీ వెండర్ పార్టీలు ఆపియాల. ఓకే, వాడు అమ్ముకోవాలంటే వచ్చి మళ్ళీ అమ్ముకోవాలి. అవును అవును. వీడు రేట్ ఎట్టు పెట్టుకోవాలి? ఇప్పుడు నేను వెండర్ పోర్టల్ నాది, ఎవరో నీ ఇష్టం. నేను రేటుకి నచ్చితే కాయిన్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఎగ్జాంపుల్ 5,000 రూపాయలకి వచ్చి మీరే నా దగ్గర వచ్చి మా సూపర్ మార్కెట్ లో కొన్నాటి. ఇప్పుడు నేను 5,000 రూపాయలకి నేను మొత్తం క్యాష్ తీసుకుంటాను, లేదంటే నేను అందులో కొన్ని కాయిన్స్ తీసుకోవచ్చు, అంతేనా? ఎలా ఉంటది ఇక్కడ సిస్టమ్ చెప్పండి. 100 రూపాయలది టిఫిన్ చేస్తున్నాం. ఓకే, ఆడు మైనీడ్స్ కి ఇవ్వాల్సిన దానికి సరిపడగా వెండర్ ఇచ్చాడు. 20%, 25% ఎంతో ఇచ్చాడు. ఉదాహరణ 20% ఇచ్చేసాడు. స్విగ్గీ జొమాటో లాగే 20-25 ఉందో ఇచ్చేసాడు. ఇప్పుడు 20 అనుకుంటే 80 రూపాయలు ఇక్కడికి వెళ్తుంది. ఆ 80 రూపాయల్లో వాడు కాయిన్ యాక్సెప్ట్ చేయొచ్చు కొంత. 80లో కూడా కాయిన్ ఎక్స్పెక్ట్. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఆటోమేటిక్ రివార్డ్ పాయింట్స్ వెళ్ళిపోద్ది. దీనికి ఆడికి సంబంధం లేదు. 20 రూపాయలు వాడికి రివార్డ్ పాయింట్స్ వెళ్ళిపోతాయి. ఎవరికి? బయ్యర్ కి. బయ్యర్ కొను. అది ఈడి సమస్య, లాభం. ఇక్కడ ఎవడైతే సెల్లర్ ఉన్నాడో వాడేం చేయొచ్చు, ఇచ్చి 80 రూపాయల్లో కూడా కొంచెం కాయిన్ ని యాక్సెప్ట్ చేయొచ్చు. అడిగి మంచి మార్జిన్ ఉన్నాడు అనుకోండి. మంచి మార్జిన్ లేకపోయినా సరే నన్ను ఇక్కడ తక్కువ కొనుక్కొని ఎక్కువ అక్కడికి అమ్ముకుంటాను అన్నాడు అనుకో, ఆ బీసీట్ లోకి వెళ్తుంది. అంతేలేండి అంతేలేండి. అప్పుడు బీసీట్ లోకి వెళ్తుంది. అవునులేండి అవునులేండి. ఓకే. అప్పుడేమవుతుంది, అడిగి 70 రూపాయలు చెప్పి నేను కాయిన్ కొనుక్కుంటాను, అది నాకు ఇంత విలువైన కాయిన్ ఇవ్వు అని చెప్తాడు. అంత కాయిన్ ఆడు పట్టిపోతాడు. ఆడు రేటు లేదు, 30 రూపాయలకి కావాలంటే లేదు, నాకు 5 రూపాయలు మించి నాకు నచ్చితే ఇస్తాం, లేకపోతే మన ఇష్టం. ఎస్, ఓకేనండి. ఓకే. ఇక మూడోది, ఇంటర్నేషనల్ లో ఉన్న కాయిన్ గాని బీసీటీలో ఉన్న కాయిన్ గాని, బీసీటీలో ఉన్నది ఇటు మైనట్స్ వెళ్తుంది, ఇది బర్న్ అయిపోద్ది, జాగ్రత్త విన్ను. బీసీటీలో ఉన్నది ఇంటర్నేషనల్ వెళ్తుంది. ఇంటర్నేషనల్ లోకి బీసీ నుంచి వెళ్ళా, ఈ మన కిబోర్డ్ నుంచి వెళ్ళినా ఇంటర్నేషనల్ లోకి వెళ్తుంది కదా. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ లో కూడా కాయిన్ యూటిలిటీలో తీసుకుంటున్నాం. మన కంపెనీ ఇతర షాపులో తీసుకుంటే అది మన సంబంధం లేదు. ఎవడో బంగారు షాపుడో లేదు మరో దేశండో దేనికో పెట్టాడు అనుకో, అది ఆడిస్తాం, వాడికి వెళ్తాయి కాయిన్స్. మన కంపెనీకి వచ్చిన కాయిన్స్ ఉన్నాయి కదా, ఇటు నుంచి వెళ్ళినా అటు నుంచి వెళ్ళినా, అంటే మైనీడ్స్ ద్వారా వచ్చిన ఇంటర్నేషనల్ లో మనం చేసే వ్యాపారంలో వచ్చిన ఈ బర్న్ అయిపోతాయి. మన బీసీటీ నుంచి మైనీడ్స్కి వెళ్తే ఆటోమేటిక్ బర్న్ అయిపోతాయి, కామన్. అలాగే ఇంటర్నేషనల్ లో నుంచి కూడా మన యూటిలిటీలోకి వస్తే అవి కూడా బర్న్ అయిపోతాయి, అంతేనా? అంతే.
ఓకే, వెరీ గుడ్. అంటే ఆటోమేటిక్ గా దాని సాంద్రత తగ్గించిన కొద్ది రేటు పెరిగిపోద్ది. అంతే మరి. అవును. దానికి అది ఎలా తగ్గించాలి, ఎలా వాళ్ళతో చేయించాలి అని దానికి సవాలక్స్ ప్లాన్స్ ఉన్నాయి. అవి నేను మొత్తం బంద్ చేసి పారుతుంటాను ఎప్పటికప్పుడు. ఓకే, ఓకే. నీకు నచ్చిన రేటుకి నువ్వు అమ్మ, నేను బంద్ చేసుకుని నీకేటి సంబంధం? అవును, అవును, అవును. నీకు నచ్చిన రేటుకి నువ్వు మన వైనీస్ లో అమ్మేది మనకి ఇవ్వ వాళ్ళు మాత్రమే కాదు, ప్రపంచంలోని ఎవడైనా మైనస్ లో ఉంటాడు. అవును, వాడు ఎవడైనా సరే కాయిన్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు నాది మంది నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ లో నేనేం చేస్తున్నాను, తప్పనిసరిగా ఇంటర్నేషనల్ కాయిన్స్ ఉదాహరణకి 10,000 పెట్టాల్సింది, లేకపోతే నేను ఆ ప్రొడక్ట్ ఇవ్వను. మిగతా డబ్బు ఇవ్వాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైంది, అర్థమైంది. అప్పుడు ఏం చేయాలి, అందరూ కూడా ఆ వస్తువు కావాలనుకుని ఆ వస్తువు ఎక్కడ దొరకదు భూమి మీద, ఎవరి దగ్గర ఉండదు. నీకు ఆ వస్తువు కావాలంటే ఖచ్చితంగా నాకు 10% నాకు అది పెట్టాలి. నువ్వు ఇంటర్నేషనల్కి వెళ్ళి నేను కొనాలి, తేవాలి, ఇక్కడ పనులు అయిపోతాయి. వెరీ గుడ్. అంతే. సూపర్. అప్పుడేమవుతుంది, తప్పనిసరిగా బాబా ఏ ఎక్స్చేంజ్ లో ఉందో అది తెలియపోయినాడు వచ్చి నేర్చుకోవాల్సిందే, ఇంకో దారి లేదు. ఏబీసీ కొనాల్సిందే వాడు, ఎక్కడైనా సరే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కి వెళ్ళి కొనాల్సిందే వాడు, కొనాల్సిందే. ఆడు 10 రూపాయలు కొన్నాడు అనుకో, రూపాయలు పెట్టాల్సిందే. అంటే నచ్చితే పెట్టడం కాదు, అక్కడ తప్పనిసరిగా పెట్టాలి. 10,000 కొన్నాడు, 1,000 రూపాయలు అది పెట్టాల్సిందే. 1,00,000 రూపాయలు కొన్నాడు, ఇక్కడ 10,000 రూపాయలు అది పెట్టాల్సిందే. 10 లక్షలకు కొన్నాడు, 1,00,000 రూపాయలు ఇంటర్నేషనల్ కాయిన్ పెట్టాల్సిందే, లేకపోతే ఆ ప్రోడక్ట్ ఇవ్వను నేను. ఎందుకు ఇదంతా, కాయిన్ లక్షకి తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి అది పాటించాలి. అది నేను ఇవ్వను నా ప్రోడక్ట్, నేను నచ్చి కొనుక్కోలేదు మాని. దీని వల్ల నాకు కష్టమే, కానీ నన్ను నమ్ముకున్న బాగుపడతారు. ఇలా ఏ కాయిన్ కంపెనీ చేయదు, ఏ ప్రైవేట్ ఎంఎన్ఎం కంపెనీ చేయదు. పోనీ మనకి వరకు ఏమైనా నష్టం ఉందా? అది నష్టం లేదు. అవతలోడు కొనుక్కున్న రేటుకి ఇంకోటి కొనుక్కున్న రేటుకి నేను కొనుక్కుంటున్నాను, నాకు వచ్చింది నేను బంద్ చేసుకుంటున్నాను, అది వీళ్ళకి నష్టం లేదు. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో 1,000,000 కాయిన్స్ ఉన్నాయి. ఇలా 10 లక్షలు వచ్చి ఈ సంవత్సరం 10 లక్షలు తగ్గిపోయి కదా అక్కడ. ఈ ఆప్షన్ బిట్ కాయిన్ కూడా లేదు, ఇలా బర్న్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది మనం తీసుకున్న నిర్ణయం డాడీ. కానీ ఇక్కడ నాకు ఒక చిన్న మంచి ఆలోచన. అంటే అవుటర్స్ అయితే ఓకే, హ్యాపీగా వాడి దగ్గర కాయిన్ లేదు కాబట్టి ఎక్స్చేంజ్ లో కొనుక్కుంటాడు, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో కొనుక్కుంటాడు, మన దగ్గర పెట్టుకుంటాడు. ఇక్కడ అన్నావు అదేనా? అంతే. ఇక్కడ మంచి ఆలోచన. ఇప్పుడు మనం అనుకున్నట్టు రియల్ ఎస్టేట్ అనుకున్నాం ఆ రోజు, అప్పుడు అనుకున్నట్టు 10 లక్షలు 10 లక్షలు అయితే 1,00,000 రూపాయలు వచ్చి నేను కంపల్సరీ మన ఎక్స్చేంజ్ లో కొన్న కాయినే అంటే మన కాయిన్ తీసుకుంటానని చెప్పారు మీరు. 9 లక్షలు క్యాష్ అన్నారు. సరే, వాడికి నచ్చింది, వాడు ఖచ్చితంగా కొనాలంటే సచ్చిరెడ్డి ఆడబాబులోడు కేబీసీలో ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కేబీసీ కొనాల్సిందే వాడు. అది ఓకే, అది క్లియర్. సో అటువంటిప్పుడు మనోడు కూడా ఇంటర్నేషనల్ తీసుకెళ్ళి ఉంటాడు కదా కొన్ని. మన సేవింగ్ అకౌంట్ ఉండేవాడు ఇంటర్నేషనల్ కొన్ని తీసుకెళ్లి ఉంటాడు, అంతే కదా. మనం ఇప్పుడు నేనే ఉన్నాను, నా దగ్గర 1,000 కాయలు నేను ఆడ పెట్టుకో ఉన్నాను, ఇంటర్నేషనల్ లో పెట్టుకో ఉన్నాను నేనే 1,000 కాయిన్లు. ఆ 1,000 కాయిన్లో నేను మీకు ఇవ్వచ్చు కదా, నేను ఏదైతే ఉంది బర్న్ అవ్వాలి అక్కడ. అది వెరీ గుడ్. అది స్వాప్ ఆప్షన్ లో నిలబడి ఎందులో ఏదో ఎట్లా చేసుకుంటే అక్కడ బర్న్ అవుతుంది కాబట్టి ఇది వెరీ గుడ్, వెరీ గుడ్. దానివల్ల మనకు నేను కొనాల్సిన అవసరం లేదు. అక్కడ ఎక్కువ కాయిన్స్ ఉండకూడదు కదా మన ఇంటెన్స్, మళ్ళీ దాని కండిషన్ ఎందుకు ఇంకా
అంతే, అవసరం లేదు. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఎంతవరకు మాట్లాడి అర్థం చేసుకుంటే మన కాయిన్ ఆడు మామూలుగా దారుణం ప్రేమిస్తాడు, కొన్ని దాచేస్తాడు కూడా. నీది అర్థమైతే ఇంటర్నేషనల్ లో ఎవడు కొనుక్కున్నాడు తెలీదు, మన ప్రొడక్ట్ ఎవడు కొన్నాడు తెలీదు. ఎవడు కొన్నా సరే కిబో కాయిన్ లేకపోతే కేబీసీ లేకపోతే ఆ ప్రొడక్ట్ నేను ఇవ్వను. ఇప్పుడు నేను ఈ షోరూమ్లకి ఇచ్చాను అనుకుందాం, నేను ఇప్పుడు పెట్టేది షోరూమ్కి ఇచ్చాను అనుకుందాం, ఆ షోరూమ్ కూడా కండిషన్ లేదు నాకు. ఓకే, నా కాయిన్ ఇంత యాక్సెప్ట్ చెయ్యాలి, చేయాల్సిందే అది. నీకు నెంబర్ ఇస్తాను, నీకు ఒక అకౌంట్ ఇస్తాను, ఆ అకౌంట్ లోకి ఈ కాయిన్స్ వేసి నీకు 100 వస్తువులు ఇచ్చాను. 100 వస్తువులు 10 లక్షల రూపాయలు అంటే ₹1,00,000 ఇందులో నాకు ఇచ్చిస్తేనే సెకండ్ లాట్ నీకు రిలీజ్ అవుద్ది, లేదా అవదు. ఎక్కడున్నా ఎక్స్చేంజ్ లో ఉంటే అది బతికే ఉంటది. ఇక్కడ మనం కస్టమర్, మనం వెండర్స్ ను కూడా పెంచుకునేదానికి అవకాశం ఉంది ఇక్కడ దీనివల్ల. ఎందుకంటే ఒరే బాబు, మా కిబో కాయిన్ మా కేబీసీ ఫ్యామిలీ నీ దగ్గరకు రావాలి అంటే నువ్వు ఈ యొక్క ప్రొవిజన్ ఇవ్వాలి మాకు. ఏంటి, ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద సిటీ ఉందా, పెద్ద సిటీలో మీరు అన్నట్టు కార్ షోరూమ్స్ ఒక 100 ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి. ఆ 10లో ఒక షోరూమ్ వాడు యాక్సెప్ట్ చేస్తున్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్ కి. ఒరే నువ్వు గానీ యాక్సెప్ట్ చేస్తే నా కిబో ఫ్యామిలీ అంతా నీ దగ్గరికి వస్తుంది అన్నప్పుడు ఒకటి వచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తాడు. అంతే అంతే అంతే. సో అలా మనం ప్రతి ఒక్క షాప్ కి ఇవ్వచ్చు, మీరు అన్నట్టు బట్టల షాప్ కి ఇవ్వచ్చు, తర్వాత ఏదో సూపర్ మార్కెట్స్ కి ఇవ్వచ్చు ఆపర్చునిటీ. దాని వల్ల మీరు అన్నట్టు ఎన్నో రకాలుగా కాయిన్ బర్న్ చేసేయచ్చు, మనం బర్న్ చేయొచ్చు. జనాలందరూ కిబో కేబీసీకి అలవాటు అయిపోతారు ప్రపంచంలో ఏ ఎక్స్చేంజ్ లో ఉండైనా. ఏ కాయిన్ కి ఇంత యూటిలిటీ రాదు, అప్పుడు ఏ కాయిన్ కి ఇంత సెల్లింగ్ రాదు, ఏ కాయిన్ కి ఇంత మంది అభిమానులు ఉండరు అలా చేయడం వల్ల. ఇక్కడ ఏమవుతుందంటే డాడీ, మీరే ప్రాజెక్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అదే వచ్చేస్తారు ఇప్పుడు, బోర్డు వచ్చేస్తారు ఇప్పుడు. మనమే ప్రాజెక్ట్ పెట్టకుండా కూడా వేరే వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర, అరే సార్ మీ కిబో ఫ్యామిలీ అంతా మా దగ్గరకు వచ్చే పరైతే నేను ఇంత పర్సెంటేజ్ ఇస్తాను, అది ఇంటర్నేషనల్ లో కాయిన్ వచ్చి మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది వచ్చే అవకాశం ఉంది. సో ఆటోమేటిక్ గా కాయిన్ బర్నింగ్ జరుగుతాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. నెక్స్ట్ ఇవి ఒకటి. ఇంకా రెండోది మైనీడ్స్ కి సంబంధించి, కిబోకి సంబంధించి మైనీడ్స్ ఫ్యామిలీని పెంచడానికి, కిబో కాయిన్ యూటిలిటీ పెంచడానికి, కిబో కాయిన్ ఇంటర్నేషనల్ యూటిలిటీ పెంచడానికి, వీళ్ళందరికీ నాన్ స్టాకబుల్ కిబోలో పెంచడానికి, ఎంపీసీ మైనీడ్స్ లో పెంచడానికి ఒక ప్లాన్ చేశాను. అది మన సూపర్ సిఇఓలతో మాట్లాడాను, కానీ అది కాదు, సిఇఓలతో నేను కూర్చున్నప్పుడు ప్రకటిస్తాను ఒరిజినల్ ప్లాన్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సిఇఓలతో కూర్చున్నప్పుడు నేను ప్రకటిస్తాను. అంటే ఇందులో ఇన్కమ్ బీభత్సంగా వస్తుంది. ఎంపీసీ ఇన్కమ్ గానీ ఈ నాన్ స్టాకబుల్ గానీ గట్టిగా వచ్చేస్తుంది. మన కాయిన్ సెల్లింగ్ పెరిగిపోద్ది, మన కాయిన్ బర్నింగ్ పెరిగిపోద్ది, మన కాయిన్ కి కమ్యూనిటీ పెరిగిపోద్ది. కిబో కమ్యూనిటీ ఉంటది, కేబీసీ కమ్యూనిటీ ఉంటది, మైనీడ్స్ కమ్యూనిటీ ఉంటది ఇందులో. ఆ విధంగా ఓ ప్లాన్ చేశాను. ఇంక మరొక పనిలోకి వెళ్ళి రావడం అలాంటి ప్లాన్. అలాంటి ప్లాన్ ఒకటి చేశాను. మన వాళ్ళతో కూర్చున్నా కదా నెక్స్ట్ మంత్, అప్పుడు మనం ఇదంతా డెవలప్ చేసుకొని చేద్దాం. అది నేను మళ్ళీ మాట్లాడతాను. ఇది అందరు రావాల్సింది. ఓకే డాడీ. నిన్న మన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. కింద ఉన్న వాళ్ళందరూ బోల్డ్ సమస్యలు చెప్పారు. అది దాన్ని మేము తీర్చే శక్తి మాకు లేకపోవడం వల్ల మన సిఇఓలు, సూపర్ సిఇఓలు, మేమేం సమాధానం చెప్పాలి తెలియక
మేము వాళ్ళ ఫోన్లు అటెంప్ట్ చేయలేకపోయాం. అవును. వాళ్ళు అడుగుతున్నప్పుడు మీరేమో ఇక్కడ మీ పనిలో మీరు ఉండి మీకు అనారోగ్యం అవనియు, లేకపోతే ఇప్పుడు డెవలప్మెంట్ అవని, లేకపోతే కొత్త ప్రాజెక్ట్ లో నువ్వు ఉండడం వల్ల అవని నువ్వు ఎత్తలేదు. ఇది ఒక రకంగా మంచిదే ఇప్పుడు అనిపిస్తుంది. కానీ మేము చాలా మాటలు పడ్డాం, చాలా బాధలు ఫేస్ చేసాం దీంట్లో. అలాగే మా కింద ఉన్న సీఈఓలు కూడా ఆ కింద ఉన్న కస్టమర్ల వాళ్ళు ఫేస్ చేశారు. లేకపోతే వాళ్ళు నన్ను మమ్మల్ని ఒక మాట అనేవాళ్ళు కాదు. మమ్మల్ని నచ్చే కదా మా దగ్గరకు వచ్చి పని చేశారు వాళ్ళు. ఇప్పుడు మేము ఎందుకు నచ్చలేదు అంటే వాళ్ళ సమస్యలు తీరలేదు కాబట్టి, వాళ్ళు తప్పుగా అన్నారు కాబట్టి మాట్లాడారు అనే దానికి బాధపడడం తప్ప మేమేం చేయలేకపోయాం. కానీ ఇప్పుడు అందరూ కలిసి పని చేయొచ్చు. వాళ్ళతో మాకు మాట్లాడేటువంటి ఆయుధాలన్నీ కూడా మీరు సమకూర్చారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నాం. మీరు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు కాబట్టి ఇంక ఇబ్బంది లేదు. మనం మాట్లాడదాం, మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అని హ్యాపీ ఫీల్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట.